ఈ జిల్లాలో 4 సజీవ జలధారలు అమృతధారలుగా ఉంటాయి. నిరంతరం ఈ జిల్లాను కాపాడుతాయని చెప్పి నేను చెప్పిన. ఆ సజీవ జలధారలను మేము సృష్టించినాం. యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజలు కళ్ళారా వాటిని చూసిండ్రు, వాటి ఫలితాన్ని కూడా అనుభవించిండ్రు. పని లేదావా ఇప్పుడే తీయన్న, కొద్దిగా తీయచ్చు కదా, పక్క పెట్టా బాబు, ఎందుక ఎవరు తెచ్చినది, పక్క పెట్టే తీసేయి. అవన్నీ కూడా అనుభవంలో కూడా వచ్చినాయి కరీంనగర్ జిల్లా ప్రజలకు, వాటి ఫలితాలు కూడా అన్ని వచ్చినాయి. ఒకటి మానేరు వాగు, అప్పర్ మానేరు జలాశయం దగ్గర మొదలుపెట్టుకొని అన్నారం బ్యారేజీలో గోదావరి దగ్గర కలిసే వరకు నిరంతరం నీళ్లతో కలకల్లాడేటువంటి చెక్ డ్యాంలతోని, ఇంటర్మీడియట్ డ్యాంలతోని, కాళేశ్వరం నీళ్లతోని కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పినా దాన్ని చూసిన కళ్ళార ప్రజలు గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు. రెండవ జలధార వరద కాలువ, దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న వరద కాలువను కంప్లీట్ చేయడమే కాకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం అనే పేరుతోని ఆ వరద కాలువనే రిజర్వాయర్గా మార్చి 1.5 టీఎంసీల నీళ్లు సంవత్సరం పొడవుతా నిండా ఉండేటట్టు చేసినాం. అదొక సజీవ జలధార. సంవత్సరానికి 9.5 నుంచి 10